వింతలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, కానీ అది చూసిన వాళ్ళు మాత్రం ఒక్కసారి ఉలిక్కి పడాల్సి వస్తుంది. వామ్మో ఇలా జరిగిందేంటి అని ఒకటికి 100 సార్లు గుర్తు చేసుకుంటూ కూడా ఉంటారు. ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఇంతకీ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది తెలియాలంటే టాపిక్లోకి వెళ్లాల్సిందే. చనిపోయిన కుర్రాడిని పాళెం మీద శ్మశానానికి తీసుకెళ్తుంటే లేచి కూర్చున్నాడు. చనిపోయిన 17 ఏళ్ల కుర్రాడిని అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకెళ్తుంటే ఒక్కసారిగా పాళెం మీద నుండి లేచి కూర్చున్న ఘటన కర్ణాటకలోని ధార్వాడ్లో జరిగింది. 17 ఏళ్ల కుమార్ ఇటీవలే కుక్కకాటు వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. టెస్ట్ చేసిన డాక్టర్లు హై ఫీవర్ అని చెప్పి వెంటిలేటర్ మీద ఉంచారు. ఒక్కసారిగా ఆరోగ్యం విషమించడంతో విశ్వ ప్రయత్నాలు చేసిన డాక్టర్స్ మా వల్ల కాదని చేతులెత్తేశారు. దీంతో కుర్రాడిని ఇంటికి తీసుకెళ్లిన అతని బంధువులు మరణించాడని ధృవీకరించుకొని అంత్యక్రియల నిమిత్తం సాంప్రదాయబద్ధంగా శ్మశానానికి తరలించే ప్రయత్నంలో ఊరి నుండి 2 కిలోమీటర్లు వెళ్ళగానే పాళెపై ఉన్న కుమార్ కళ్ళు తెరిచి చేతులు కాళ్ళు కదిలించాడు. ఫాస్ట్గా ఊపిరి తీసుకుంటూ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. దీంతో షాక్ అయిన గ్రామస్తులు అతడిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. చనిపోయాడనుకున్న వ్యక్తి పాడె మీద నుండి లేవడంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అయింది. అదృష్టం అడ్డంగా నిల్చుంటే ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నవాడైనా సరే ఇట్టే లేచి కూర్చుంటాడు అని రుజువు దొరికినట్లే. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్లో షేర్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవాలని మీకు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.